స్తోత్రం నాయన దేవా, స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రము దేవా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. జీవము కలిగిన మా తండ్రివి, జీవాధిపతివై ఉన్న దేవుడువు నాయనా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభు. మహాగణుడా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఉన్నవాడివి అన్నవాడివై ఉన్న మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా నీ సన్నిధానములో నా తండ్రి ఎన్నో మేలులు ప్రభు, ఎంతో ఆనందము నాయన కలిగి ఉంది దేవా, నీకు స్తోత్రములు నాయన. అయా లాంటి ఆనందాన్ని మేము పొందుకునేలాగా తండ్రి దేవా తండ్రి మాకు సహాయము చేస్తున్న మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. దేవాది దేవా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. దేవా మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి, అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డన తండ్రి నీ కాపుదలతో భద్రపరుస్తున్న దేవుడివయ్యా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఆత్మదేవా నీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో మేలులు ప్రభు మా జీవితాల్లో చేసి ఉన్నారయ్యా, ఎన్నో అద్భుతాలు ప్రభు మేము కలిగి ఉన్నాము తండ్రి, నీకు వందనాలయ్యా. నీ పాద సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని యేసయ్యా మా కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఏ యోగ్యత మాలో లేదు ప్రభు, ఏ మంచి మాలో లేదు నాయన. కానీ నాయన అధికముగా మమ్మల్ని ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడివి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివయ్యా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు స్తుతులు దేవా. గొప్ప దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు. జీవము కలిగిన తండ్రివయ్యా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ నాయన, ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ఒక్క ఆపదలో కానీ నా తండ్రి నీ బిడ్డల్ని విడవక నా తండ్రి మీరు కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అనేక బిడ్డలు కృంగి ఉన్నప్పుడు నాయన, అనేక బిడ్డలు వ్యాధంలో ఉన్నప్పుడు ప్రభు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు నాయన. అయా నీ బిడ్డలందరినీ కూడా తండ్రి నీ కాపుదలతో భద్రపరుస్తున్న దేవుడివయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రమయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా తండ్రి నిన్ను ఎడవక ఎడబాయిక నా తండ్రి అయ్యా 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 నిన్ను ఎంబడించే వాళ్ళముగా ఉంటుకున్నా దేవా, మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమును పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎందుకు ఈ ప్రార్థన చేస్తాను నాకు తెలీదు. దేవుడు ప్రార్థించమ్మా ప్రార్థించమ్మా అంటున్నాను. నేను ప్రార్థన చేయాలంటే కొద్దిగా మొహమాటం పడతాను నేను, కానీ దేవుడు ప్రార్థించమన్నాడు. ఎందుకంటే మనం ఇబ్బందుల్లో ఉన్నాము, శ్రమస్తుల్లో ఉన్నాము మనం. కానీ దేవుడు అన్నిటిని తప్పించి మన సజీవులకులో పెట్టి దినమందు మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. ఎందుకంటే మన శక్తి చేత కాదు, కానీ మన బలము చేత కాదు, కానీ ఆయన కేవలం ఆయన కృపే మమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం ఏమి చేయలేము, ఎవరు కూడా మన బాధలు తీర్చలేరు. కానీ సృష్టికర్త అనే యేసయ్య మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన ప్రతి ఒక్క విషయంలో కానీ మనం ఎన్ని తట్టి మనం వెనకుండి మనల్ని ముందుగా నడిపిస్తున్న దేవుడు ఆయన. అందుబట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రములు నాయన. స్తోత్రం. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలే